నమస్తే సోదరులారా, గమనించండి. ఈ ఎలక్షన్ ముందు గనుక ఒక కొత్త వీడియో చేస్తున్నాము. ఎలక్షన్ ఎట్లుంటాయి అంటే, నోటుకు ఓటు అనేది సహజంగా ఇప్పుడు నడుస్తున్నటువంటి ఒక సమాజంలో నడుస్తున్న ఒక ట్రెండ్ అయిపోయింది. అది ట్రెండ్ అంటే డబ్బులు ఇస్తేనే ఓటేస్తా, నోటుకు ఓటు. అంటే నోటుకు ఓటు అనేది కరెక్ట్ కాదు. ఎవరు తప్పు చేస్తున్నారు? మనం బాగా ఆలోచించేది, ఎవరు తప్పు చేస్తున్నారు అంటే, నోటుకు ఓటు అంటే ఓటు వేసేవారు తప్పు చేస్తున్నారా? డబ్బులు ఇచ్చేవారు తప్పు చేస్తున్నారా? ప్రభుత్వ యంత్రాంగం అయితే డబ్బులు ఇచ్చేవాడిని పట్టుకుంటుంది. వాళ్ళు డబ్బులు తీసుకుంటే కూడా తలుపులు తీసిస్తున్నారు. ఇప్పుడు ఉంచే రోజు కనుక ఆ తలుపులు తీసి ఉంచిన వ్యక్తి రేపు ఈ డబ్బులు ఇస్తే తీసుకుంటారు. మరి పని ఏ విధంగా అడుగుతాడు? ఒక అధికారిని, ఒక రాజకీయ నాయకుడిని అడగలేదు. ఎందుకంటే ముందు అవినీతి పరుడు ఓటరే తప్పు చేస్తున్నాడు. బాబు, నాకు ఈ పని చేసి పెట్టు, నాకు ఈ పని చేయాలి, నాకు ఈ రోడ్డు కావాలి, నాకు పింఛన్ కావాలి, లేకపోతే ఏదైనా పూర్తి పని ఉంటే మీరు వచ్చి మాకు ఫ్రీగా పని చేయాలి అంటే వాళ్ళు పని చేయడానికి ఆస్కారం ఉంటుంది. కానీ మనం డబ్బులు తీసుకుంటున్నాం కనుక, ఓటర్ అనే వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు కనుక, వారు కూడా అప్పుడు డబ్బులు తీసుకొనే పని చేస్తారు. ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, కళ్యాణ లక్ష్మి పెట్టాలన్నా, ఒక పింఛన్ పెట్టాలన్నా, ఒక రోడ్డు పెట్టాలన్నా, కమిషన్, పోలీస్ స్టేషన్ పోవాలంటే మందు, పంచాయతీ చేయాలంటే మందు. అంటే ఒక్కసారి కనుక మనం ఓటేయడానికి వాళ్ళ కాంచి డబ్బులు తీసుకొని ఓటేసినాము అంటే 5 సంవత్సరాలు మనం ఏ పనికి పోయిన వానికి బానిసత్వం చేయాల్సిందే, వాళ్ళు అడిగినంత ఇవ్వాల్సిందే. అందుకని ఓటర్లకు ముఖ్యంగా గమనించవలసింది ఏంటిది అంటే, డబ్బులు తీసుకొని ఓటు వేయకండి. పనిచేసే వ్యక్తిని, గ్రామం డెవలపింగ్ చేసే వ్యక్తిని, మన యొక్క సమస్య అంటే ఆర్థిక సమస్యలు కాదు, మనకేమైనా సమస్య, పోలీస్ స్టేషన్ సమస్య, లేదా మనకి ఇంకేమన్నా అయిపోయిందా?